మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లపై విషం కక్కడం, నిద్రలేస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్పై నోటికొచ్చినట్లు బూతులతో రెచ్చిపోవడం వంటివి చేస్తూ వచ్చిన ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ని రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ ఇతన్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా కోర్టు 4 కేసుల్లో బెయిల్ ఇచ్చింది. దీంతో ఏలూరు చెక్పోస్ట్ వద్ద మరోసారి ప్రశ్న రావణ్ని మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన్ని మరోసారి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి రాజద్రోహం కేసు నమోదు చేశారు. యూపీఏ యాక్ట్ సెక్షన్ 13, సెక్షన్ 39 కింద ప్రశ్న రావణ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది సాధారణమైన కేసు కాదు. కోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంటే రావణ్కి 7 నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. టెర్రరిస్టులకు సంఘీభావం తెలుపుతూ గతంలో రావణ్ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో చేశాడు. ఈ వీడియోలో ఆయన ముంబై తాజ్ హోటల్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న కసబ్ లాంటి వాళ్లకు కూడా పాపం కుర్రోళ్ళు అంటూ సంబోధిస్తూ ఆయన మాట్లాడాడు. ఈ సెక్షన్ కింద ఆయనకు బెయిల్ వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనుకోవాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క రావణ్ తన 4 సార్లు బెయిల్ ఇచ్చినప్పటికీ అదే కేసులో మరో స్టేషన్ నుండి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అని, తనపై వేసిన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. మరోపక్క రావణ్ అరెస్ట్ అయ్యే ముందు మీడియా ముందుకొచ్చి తనని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, నన్ను చంపాలని అనుకుంటే చంపేయండని, లేదంటే నేనే నిరాహార దీక్ష చేసి చనిపోతా, ఇప్పటికే నేను అన్నం తిని నీళ్లు తాగి 5 రోజులైందంటూ పెద్ద డ్రామా చేశాడు. అయినప్పటికీ ఇతనిపై జనాల్లో ఇసుమంత కూడా సానుభూతి రావడం లేదు. ఇక వైసీపీ పార్టీ అభిమానుల్లో తప్ప. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమంటే వైసీపీ అధినాయకుడు, విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రావణ్కి మద్దతు పలకడం గమనార్హం.